హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నటువంటి ఫౌజీ సినిమా పైన ఎంతటి అంచనాలు ఉన్నాయో మనకి తెలిసిందే. మరి ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి కూడా తెలిసిందే. భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్నటువంటి ఈ సినిమా గురించి మైత్రి మూవీ మేకర్స్లో నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి రవిశంకర్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి రవితేజ నటించినటువంటి ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ అసలు ఈ వేడుకకు వస్తున్నామంటే అక్కడ విద్యార్థులందరికీ కూడా చదువుకోమని చెప్పండి, బాగా చదువుకోమని చెప్పండి అంటూ ప్రభాస్ చెప్పారని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా సెట్స్లో ప్రభాస్ ఏ విధంగా వ్యవహరిస్తారు, ఏ విధంగా సినిమా గురించి ఆలోచిస్తారు అనే కీలక కామెంట్స్ కూడా ఆయన అందరితో పంచుకోవడం జరిగింది. అయితే ఇరుముడి ప్రమోషన్స్లో భాగంగా చేసినటువంటి కామెంట్స్, ప్రభాస్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఈ ఫౌజీ చిత్రం గురించి, ఫౌజీ షూటింగ్లో ప్రభాస్ రావడం, సెట్స్లో పార్టిసిపేట్ చేయడం గురించి రవిశంకర్ మాట్లాడుతూ ప్రభాస్ షూటింగ్కి ఎగ్జాక్ట్గా మార్నింగ్ 8కి వస్తే ఈవినింగ్ 6:30 వరకు కూడా సెట్స్లోనే ఉంటారు. ఆయన చాలా నిబద్ధతతో పనిచేస్తారు. అంతేకాకపోయినా ఈవెన్ ఒక్కొక్కసారి ఆయనకి షూటింగ్ లేకపోయినా సరే ఆయన సెట్స్కి వచ్చి మానిటర్ దగ్గర కూర్చుని అవుట్పుట్ అంతా కూడా చూస్తారు అని చెప్పి రవిశంకర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. ఇకపోతే ఫౌజీ సినిమాలో భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్నటువంటి ఈ సినిమా స్వాతంత్రానికి ముందు 1940స్లో ఏం జరిగింది, బ్రిటిష్ ఉన్నప్పుడు బ్రిటిష్ కాలంలో ఏం జరిగింది అనే కథాంశంతో వస్తున్న సంగతి తెలిసిందే. సో ఇప్పటికే అటు రాజా సాబ్ అంత అనుకున్నంత రిజల్ట్స్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 ఇటువంటి సినిమాలతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ మరి సెట్స్లో ఏ విధంగా ఉంటారు అని చెప్పి ప్రభాస్ గురించి చేసినటువంటి కామెంట్స్ చాలా ఆసక్తికరంగా మారాయి. ఇకపోతే ఫౌజీ సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే బ్రిటిష్ కాలంలో వచ్చేది పీరియాడిక్ డ్రామాగా వస్తున్నటువంటి ఈ సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి. సో మరి ఈ సినిమా గురించి అంటే ఇరుముడి ప్రమోషన్స్లో భాగంగా ప్రభాస్ పైన రవిశంకర్ చేసినటువంటి కామెంట్స్ కూడా కీలకంగా మారాయి. మరి మనం బాహుబలి సినిమా ప్రమోషన్స్లో కూడా చూసుకుంటే రాజమౌళి ప్రభాస్ గురించి చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఏ విధంగా వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. మరి సినిమా పరంగా చూసుకున్నట్లయితే చాలా యాక్టివ్గా ఉంటారు. సినిమాని పక్కన పెట్టి పర్సనల్ లైఫ్ చూస్తే ఆయనంత లేజీ ఎవరు ఉండరు అంటూ రాజమౌళి చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి. ఇకపోతే ప్రభాస్ గురించి ఎస్పెషల్గా చెప్పాలి అంటే కో స్టార్స్కి కానివ్వండి అందరికీ మంచి ఫుడ్ ఇస్తారు, మంచి ఫుడ్ పెట్టిస్తారు, వాళ్ళ ఇంటికి కూడా ఆహ్వానిస్తారు, లేదంటే సెట్స్కి ఇంటి నుంచి పంపిస్తారు. ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. కాకపోతే సెట్స్లో ప్రభాస్ ఏ విధంగా ఉంటారంటూ ఒక ప్రొడ్యూసర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.